నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మగవారిలో సంతానలేమికి కారణం ఏంటి? వరి బీజం అంటే ఏంటి? వరి బీజం సంతానలేమికి కారణమవుతుందా? అజోస్పెర్మియా వీర్యకణాల లోపం వంశపారంపర్యంగా వస్తుందా? వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే సహజ పద్ధతి ద్వారా పెరిగే అవకాశం ఉంటుందా? స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ శశాంత్. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి శశాంత్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ సంతానలేమి అనే దానిలో మగవారి పాత్ర ఎంతవరకు ఉంటుంది? సో మగవాళ్ళ పాత్ర ఆల్మోస్ట్ 50%, 50% కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పర్మ్ కౌంట్ అంటే ఈ వీర్యం ఉన్న కణం కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. 15 మిలియన్ పర్ ఎంఎల్, అది కనీసం మినిమం ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ మంచి అన్నట్టు. సో ఈ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ ఛాన్స్ చాలా తక్కువ. సో నెక్స్ట్ ఈజ్ మోటిలిటీ, అంటే కణం కదలికలు. సో అది కనీసం 40% ఉండాలి. దాంట్లో మళ్ళీ ఫార్వర్డ్ మూవింగ్ స్పర్మ్స్ అని ఉంటాయి అండ్ నాన్ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్. సో ఇది కూడా టోటల్ చేస్తే మనకు టోటల్ మోటిలిటీ 40% ఉండాలి. అండ్ థర్డ్ ఈజ్ మార్ఫాలజీ, అంటే స్పర్మ్ది రకం. అది కనీసం 4% ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం మంచిది. సో ఈ పారామీటర్స్ యాక్చువల్లీ 5th percentile, అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్. సో యావరేజ్ కాదు, అది యావరేజ్ యాక్చువల్లీ 50 మిలియన్ 60 మిలియన్ అట్లా ఉంటుంది స్పర్మ్ కాన్సన్ట్రేషన్. సో ఈ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు చాలా బాధపడతారు పేషెంట్స్. అండ్ సంవత్సరం వరకు కూడా భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ రాలేకపోతే డెఫినెట్లీ ఒక క్లినిక్ ఫర్టిలిటీ సెటప్కి విజిట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్ తోటి మీరు యాజ్ అ కపుల్ మాట్లాడుకోవాలి. ఐడియల్ డే ఆఫ్ విజిట్ ఎప్పుడు ఉంటుందంటే ఒక 3 రోజులు కలవకుండా గ్యాప్ తోటి క్లినిక్కి వస్తే కణాల పరీక్ష చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ప్లస్ వైఫ్ కూడా పీరియడ్స్ నెలసరి 2వ రోజుకి వస్తే చిన్న గుడ్లు ఎన్ని ఉన్నాయి అండాశయాల్లో అది కూడా స్కానింగ్లో తెలుస్తుంది. అండ్ గర్భసంచి ఎలా ఉంది, ఇవన్నీ జనరల్ మనకు ఇవాల్యుయేషన్ ఒకటే విజిట్లో చాలా క్లారిటీగా ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఈ బిజీ స్కెడ్యూల్లో కనీసం ఒక్క డే విజిట్ చేసినప్పుడు కరెక్ట్ టైంకి విజిట్ చేస్తే బాగుంటుంది. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు మగవాళ్ళలో ఎలాంటి రీజన్స్ ఉంటాయి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి కారణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఫస్ట్ అయితే మెడికల్ డిజార్డర్స్. సో కొన్ని పేషెంట్స్లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ కూడా ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, ఆర్ ఆక్యుపేషనల్ డిజీజ్, అంటే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ వర్కర్స్ ఉన్నప్పుడు ఆర్ అగ్రికల్చర్ వర్కర్స్ ఉన్నప్పుడు కెమికల్స్కి స్ప్రేస్కి ఎక్స్పోజ్ అవుతారు, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు, సమ్టైమ్స్ ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు. సో ఇవి అన్నీ కూడా ఫ్యాక్టర్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఈ మధ్యలో పేషెంట్స్ వస్తున్నారు, స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది కానీ రిలీజ్ అవ్వట్లేదు, బయటకి స్టక్ అయిపోతున్నాయి, స్కారింగ్. బేసిక్లీ బీజం పైన ఎపిడైడిమిస్ అని సన్న డక్ట్స్ ఉంటాయి, తొందరగా గట్టి బ్లాకేజెస్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే. దెన్ థర్డ్ రీజన్ ఈజ్ మీరు చెప్పినట్టు వరబిజాలు. సో క్రిప్టార్కిడిజం అంటారు దీనికి మెడికల్ లాంగ్వేజ్లో. బేసిక్లీ అబ్డామినల్ ఆర్గన్ ఉంటుంది టెస్టిస్, కానీ బర్త్ టైంలో ఇది కింద స్క్రోటల్ శాక్లో డిసెండ్ అవ్వాలి. ఎందుకు డిసెండ్ అవ్వాలంటే దానికి టెంపరేచర్, బీజంలో స్పర్మ్ ఉత్పత్తి అవనికి టెంపరేచర్ 34 to 35 degrees Celsius, కానీ మన బాడీలో ఎంత హీట్ ఉంటుంది అంటే 37 degrees. సో ఈ 2 degrees చాలా ఇంపార్టెంట్. సో అందుకే మోటార్ సైకిల్ ఎక్కువ టైం నడిపే వాళ్ళు ఆర్ ఎనీ సోర్సెస్ ఆఫ్ హీట్, కిచెన్ దగ్గర పని చేసుకున్న పీపుల్ ఆల్సో వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండేది కారణం అనుకోవచ్చు. కానీ వరబిజంలో బాడీ హీట్ డైరెక్ట్ తగులుతుంది. ఇది 6 నెలల నుంచి 12 నెలలు వయసు, అంటే స్మాల్ బేబీస్ ఆ టైం వరకు కూడా ఈ వరబిజం కిందకి రాలేకపోతే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆర్కైడోపెక్సీ అని. ఫిక్స్ చేసి సేవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే టెస్టిస్ ఒక ఆర్గన్, మనకు లివర్, కిడ్నీ ఎలా ఉంటుంది అలానే. సో ఈ ఆర్గన్కి డ్యామేజ్ అవుతే ప్రతిసారి దానికి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేయలేము, అందుకే ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి దానికి. అది అయితే మగవారిలో ఈ సంతానలేమికి రీజన్స్ ఏముంటాయండి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు మనం ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కొన్ని రేర్ ఇండివిజువల్స్లో జెనెటిక్ ఎర్రర్స్ వస్తున్నాయి. జెనెటిక్ అంటే మన పాపులేషన్లో ఫ్యామిలీ మదర్ ఫాదర్ నుంచి మా మదర్ ఫాదర్కి ఏం లేదు, మాకు ఉండేందుకు అట్లా జెనెటిక్ ఉండకూడదు అని అనుకుంటారు. కానీ అలా కాదు. మీకు పర్టికులర్గా ఏదైనా వైక్రోమోజోమల్ ఏరియాలో జీన్ డిలీషన్ ఉంటే
ఫిజికలీ మీరు ఫిట్ అండ్ ఫైన్ ఉంటారు, కానీ ఆ జీన్ డిలీషన్ వల్ల జస్ట్ మీ బాడీలో స్పర్మాటోజెనెసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా ఉండదు, కౌంట్ 0 కూడా రావచ్చు. సో జెనెటిక్ డిజార్డర్స్ ఎలాంటివి ఉండొచ్చు అంటే కార్యోటైప్ ఒక టెస్ట్ ఉంటుంది, ఎక్కువ క్రోమోజోమ్ తక్కువ క్రోమోజోమ్ ఉండొచ్చు, డిలీషన్స్ ఉండొచ్చు, రిప్లేస్మెంట్స్ ఉండొచ్చు. సో ఇవి అన్నీ కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా మనకు ఈ డిజీజెస్ అంతా స్క్రీన్ చేసుకోవచ్చు. జనరల్గా కూడా బ్లడ్ ప్రెషర్ హై ఉన్న పేషెంట్స్ ఆర్ బీపీ ఆర్ ఎనీ అదర్ లివర్ కిడ్నీ డిజార్డర్స్ ఆర్ ఫర్ దోస్ ఇండివిజువల్స్ ఇప్పుడు ఎప్పుడైనా ట్యూమర్ డిటెక్ట్ అయి ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ ట్యూమర్స్, ఎనీ అదర్ పార్ట్ ఆల్సో, వీళ్ళు కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు దానికి. అండ్ ఈ ట్రీట్మెంట్ ముందే స్పర్మ్స్ ప్రొటెక్ట్ చేయలేకపోతే ఆర్గన్ డ్యామేజ్ తర్వాత మంచి స్పర్మ్స్ రావు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. దెన్ లాస్ట్లీ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కూడా ఇప్పుడు కారణాలు చాలా అవుతున్నాయి. హస్బెండ్ వైఫ్ కాల్సినప్పుడు సెక్షువల్ డిజార్డర్స్ డ్యూ టు ఐదర్ ఓపెనింగ్లో ఇష్యూస్ ఉండొచ్చు, ఫైమోసిస్ ఉండొచ్చు, యూరిథ్రల్ ఓపెనింగ్ ఎక్కడైనా వేరే పాయింట్లో ఓపెన్ అవుతుంది, హైపోస్పాడియాస్ అని అంటారు దానికి. సో ఇవన్నీ అండ్ ఇరెక్షన్ ఇష్యూస్, ఇవి అన్నీ కూడా ఇష్యూస్ అవుతున్నాయి ఫర్ మేల్ ఫర్టిలిటీ. సెక్షువల్ డిస్ఫంక్షన్ అని ఒక బ్రాడ్ టర్మ్ దానికి. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, దివ్య గారు హైదరాబాద్ నుంచి. దివ్య గారు, హలో, మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. ఇవ్వండి. చెప్పండి దివ్య గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మా ఆయనకి మొన్న స్పర్మ్ టెస్ట్ చేయించినాం. ఓకే. చేపిస్తే రిపోర్ట్ ఏమని వచ్చిందంటే అలాగే వచ్చేసి 22% వచ్చింది. కదలికలు మోటిలిటీ మోటిలిటీ చూస్తున్నాం సార్. రిపోర్ట్ డెడ్ వచ్చేసి 77.2 ఉంది సార్. ఓకే. మిలియన్స్లో ఎంత ఉన్నాయి స్పర్మ్స్? మోటిలిటీ వచ్చేసి 22.4 సార్. ఓకే. కౌంట్ ఎంత ఉంది? టోటల్ కౌంట్ వచ్చేసి 58 ఉంది సార్. 58 మిలియన్ పర్ ఎంఎల్ ఉందా, లేకపోతే టోటల్ శాంపుల్లో 58 మిలియన్ ఉందా? 58 మిలియన్స్ సార్. సో ఓకే. కాన్సంట్రేషన్ వచ్చేసి 23.2 మిలియన్స్. కాన్సంట్రేషన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ స్పర్మ్ రకం ఏమైనా చూసారా మరి? 2% 3%? అట్లేం లేదు సార్. మార్ఫాలజీ అని పేరు ఉంటుంది దానికి. మార్ఫాలజీయా? అవును. చూస్తున్నా సార్, 1 minute. ఓకే. మా మార్ఫాలజీ వచ్చేసి నార్మల్ మార్ఫాలజీ 9.6% ఉంది సార్. సరే, మరి మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు మీరు పిల్లల కోసం? 9 years అవుతుంది సార్. కానీ ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేదా? లేదు సార్. రైట్. సో ఈ సమస్య గురించి కొంచెం మీకు క్లారిటీ ఇస్తానండి. సో ఈ వీర్యం పరీక్షలో జస్ట్ స్పర్మ్ టెస్టే కాదు, ఈ లిక్విడ్ అంటే వీర్యం సెమినల్ ఫ్లూయిడ్ అంటారు, అది కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వాల్యూమ్ ఎంత ఉంది. సో కనీసం వాల్యూమ్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి హెల్దీగా అంటే తొందరగా ప్రెగ్నెన్సీ రావాలంటే 1.5 ఆర్ 1.4 ml కట్ ఆఫ్. సో కొన్ని పేషెంట్స్ వస్తారు మన క్లినిక్కి అండ్ జస్ట్ 2 drops ఆఫ్ సెమినల్ రిలీజ్, సో 0.4 ml అని, అది ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఈ సెమెన్లో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి. ఈ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి, స్పర్మ్కి ఎనర్జీ ఇస్తుంది. సో అది కూడా మనం స్క్రీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పర్మ్ కౌంట్ 23 మిలియన్, కాన్సంట్రేషన్ అంటే ఒకే ఎంఎల్లో ఎన్ని స్పర్మ్ ఉన్నాయంటే 23 మిలియన్. సో ఈ వీర్యం కణం పరీక్ష కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ల్యాబ్ టు ల్యాబ్ చేస్తే కూడా రిపోర్ట్స్ చాలా డిఫరెంట్ వచ్చి పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, బాధపడతారు. తగ్గుతుంది పెరుగుతుంది అనుకుంటారు, మెడిసిన్స్ వాడితే పెరిగింది మాది అని. అట్లా కాదు. సో మెడిసిన్స్ ది రోల్ చాలా లిమిటెడ్ ఉంటుంది మేల్ ఫర్టిలిటీలో. స్పెసిఫిక్ కండిషన్స్కే మెడిసిన్స్ అప్రూవ్ అయినాయి. సో ఈ కండిషన్స్ ఎలాంటివి ఉంటాయంటే హార్మోన్స్ ఎవరికైనా తక్కువ ఉంటే పెంచుకోవడానికి మెడిసిన్ ఉంది, ఆర్ ఈ అంతర్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంది కానీ జస్ట్ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మెడిసిన్ అప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు మీకు 9 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ నుంచి మీరు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే యాక్చువల్లీ 23 మిలియన్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్లో ఏదో ఒకసారి కనీసం ప్రెగ్నెన్సీ రావాలి. ఎందుకు మీరు చెప్పినట్టు పారామీటర్స్లో పెద్ద అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు కంపేర్ టు నార్మల్. సో ఇక్కడ కొన్ని వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. అండ్ మీరు న్యాచురల్గా ట్రై చేసుకోకుండా పద్ధతికి ఆప్ట్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం బెటర్ ఓవర్కమ్ అయ్యి తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. నెక్స్ట్ కాల్ రండి, కృష్ణ గారు విశాఖపట్నం నుంచి. కృష్ణ గారు, అదే మేడం డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి. చెప్పండి.
సార్ నా పేరు శివకృష్ణ అండి. ఓకే, ఇది నాకు కింద బీర్యం బొట్టలో కింద జారి సార్. క్లియర్గా వినిపించలేదు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? మీ ఆడియో క్లియర్గా లేదు. అది బీర్యం దిగింది సార్ కిందకి. ఏంటండి? బీర్యం మేడం, బీర్యం అంటారు కదా. హలో చెప్పండి సార్, బీర్యం అంటారు కదా సార్ కిందకి. బీజం ఆహా, బీర్యం సార్. బీజం కిందకి లేదా? కిందకు ఉంది సార్. అది కిందకు ఉంటే నార్మల్ కదా. అంటే నరాలు వీక్నెస్ లాగా కిందకి అలాగా జారిపోతుంది. రైట్, నరాలు ఏమైనా వాపు తెలుస్తుందా మీకు? వాపు ఉంది సార్, వాపు ఉంది సార్, వాపు తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ నరాలు వాపు ఉన్నప్పుడు ఒక కండిషన్ ఉంటుంది, వ్యారికోసీల్ అంటారు దానికి ఇంగ్లీష్లో మెడికల్ టెర్మినాలజీలో. ఈ వ్యారికోసీల్ అంటే ఏంటి, ఎవరికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా చెప్తాను. సో ఈ వ్యారికోసీల్ అంటే బ్లడ్ సప్లై ఉంటుంది. బీజం అంటే ఆర్గన్, దాంట్లోనే స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఆర్గన్కి యాక్చువల్లీ ఒక ఆర్టరీ, అంటే మనం డ్రాయింగ్ చేసినప్పుడు రెడ్ కలర్లో ఆర్టరీ ఇస్ ద బ్లడ్ సప్లై టు ద టెస్టిస్, ఆక్సిజన్ ఇస్తుంది అది. అండ్ వీనస్ సిస్టమ్ అంటే వీనస్ ఛానల్స్ బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ హార్ట్కి రిటర్న్ చేస్తాయి. ఈ సర్క్యులేషన్ ఏరియాలో ఒక్కొక్కరికి వాపు తయారు కావచ్చు, వీక్ ఉంటాయి వెయిన్స్. సో దీనివల్ల ఏమవుతాయి, బ్లడ్ కలెక్ట్ అయ్యి హీట్ తగులుతాయి టెస్టిస్కి. సిగ్నిఫికెంట్ ఎవరికి ఉంటుందంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ యాజ్ అ డాక్టర్ పేషెంట్ చూసినప్పుడు నరాలు ఇట్లా క్లియర్గా కనిపిస్తాయి వాపు, ఆర్ సమ్టైమ్స్ ఫీల్ అవుతుంది, పాల్పేషన్ అంటారు, దాంట్లో క్లియర్గా ఫీల్ అవుతుంది. ఆ సైడ్ టెస్టిస్ వేడిగా అనిపిస్తుంది, ఆ సైడ్ టెస్టిస్ సైజు కూడా వేరే సైడ్ కంపారిజన్లో చిన్న ఉందంటే ఇది సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్. ఇలాంటి కేసెస్లో మనం వీర్యం పరీక్ష చేసుకున్నప్పుడు ఈ వీర్యం కాన్సన్ట్రేషన్ క్వాలిటీ తక్కువ రావచ్చు. అండ్ అదే కాదు, ఒక్కొక్కరికి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని. స్పర్మ్ లోపు జెనెటిక్ ఉంటుంది ఇన్ఫర్మేషన్, జస్ట్ లైక్ వైఫ్ ఎగ్లో జెనెటిక్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఊరికే అబార్షన్స్, మిస్క్యారేజెస్ అవుతాయి కదా, ఆ సిచ్యువేషన్స్లో ఈ టెస్ట్ చేస్తారు. ఇది కూడా వ్యారికోసీల్లో అబ్నార్మల్ లెవెల్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఉండొచ్చు. సో అది మనం చెక్ చేసుకోవాలి టెస్టింగ్. అండ్ వ్యారికోసీల్ సర్జరీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 అబవ్ ఉన్నప్పుడే దీనికి అవసరం. కామన్లీ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, ప్రతిసారి దానికి కారణం ఉండదు. కొన్ని పేషెంట్స్లో రీనల్ వెయిన్ ఇవన్నీ ఫర్ మల్టిపల్ రీజన్స్ ఆర్ నో రీజన్ కూడా ఈ కండిషన్ ఉంటుంది, కానీ దీనికి మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఉండదు. సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్ ఉన్నప్పుడు చిన్న మైక్రోస్కోపిక్ సర్జరీ తోటి చేసుకుంటే మీకు మంచిగా దాని రిజల్ట్, కొంచెం స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని స్టడీస్ చెప్తున్నారు. శశాంత్ గారు, నెక్స్ట్ కాలర్ శర్మ గారు ఉన్నారు కర్నూలు నుంచి. శర్మ గారు. మేడం, ఇది వరబీజం గురించి చెప్తారు కదా, చెప్పండి. అదే ఒక బీజం మాత్రం ఉంది కానీ ఒక బీజం సరిగ్గా లేదు నాకు. ఓకే, అది కడుపులోనే ఉంది అన్నారు. బీజం ఒక బీజం మాత్రం ఒక సైడే ఉంది. అదే మ్యారేజ్ అయితే నాకు ఇద్దరు పిల్లలు ప్రస్తుతం లేదు, కానీ అది అంటే లావుగానే సన్నగా బాగు సైజులో ఉంది అంతే. రైట్, దానివల్ల ఏం ప్రాబ్లం లేదా మేడం? రైట్. సో ఒక్క బీజం లేదు అని చెప్పారు మీరు. ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏముంటుందంటే ఒక సైడ్ బీజం ఎందుకు తీసేశారు, ఏ రీజన్ తోటి తీసేశారు. ఒక్కొక్కరికి టెస్టిస్ ట్విస్ట్ అవుతుంది, దానికి టార్షన్ అంటారు. ట్విస్ట్ అయిన తర్వాత ఈ బ్లడ్ సప్లై ఆగిపోతే అలాంటి టెస్టిస్ బాడీలో ఉంచకూడదు. సో దానివల్ల సర్జరీ చేసి తీస్తారు. సెకండ్ రీజన్ దాంట్లో ఏదైనా గ్రోత్, ట్యూమర్ అలాంటివి ఉన్నప్పుడు. ఆర్ ఒక్కొక్కరికి బై బర్తే సరిగా డెవలప్ కాదు, అట్రోఫిక్ టెస్టిస్ అని. సో కంజెనిటల్ రీజన్స్ అంటారు. ఇప్పుడు ఒక్క బీజం ఉన్నా కూడా అది పర్ఫెక్ట్లీ హెల్దీ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ యాక్చువల్లీ మెయింటైన్ అవుతుంది. కానీ ఆ వన్ సైడ్ బీజం ఉన్నా కూడా దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటే స్పర్మ్ కౌంట్ తక్కువ రావచ్చు. సో మీరు 3 రోజులు కలవకుండా గ్యాప్ తోటి ఈ వీర్యం కణం పరీక్ష చేయించుకుంటే ఒక మంచి ల్యాబ్లో ఇవ్వాలి, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిప్రొడక్టివ్ మెడిసిన్ ఫీల్డ్లో వాళ్ళే మీకు కరెక్ట్ రిపోర్ట్ చెప్తారు. అండ్ ఒక్క రిపోర్ట్ బేసిస్ మీద ఎప్పుడు మనం కన్ఫర్మేషన్స్కి రావద్దు, కన్క్లూజన్స్ రావద్దు. ఎవ్రీ మంత్ చేసుకొని కనీసం ఒక 2-3 రిపోర్ట్స్ కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కౌంట్ తక్కువ ఉంటే మళ్ళీ మీకు బ్లడ్ టెస్ట్ ఉంటాయి, హార్మోన్ టెస్ట్ అనేది. ఈ హార్మోన్స్ చూసిన తర్వాత డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు, మీకు మెడిసిన్స్ ద్వారా ట్రై చేయాలా లేకపోతే ఐవీఎఫ్ ఆర్ ఏమైనా అవసరం పడుతుందా అని ఆ క్లారిటీ ఇస్తారు. అలానే ఈ వీర్య కణాల పరీక్ష అంటే ఏంటండి?
సో వీర్య కణాల పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ టెస్ట్. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి మినిమం గ్యాప్ అంటే మాస్టర్బేషన్ గ్యాప్, కలవకుండా గ్యాప్ 2 days ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ కలిసి పేషెంట్స్ క్లినిక్కి వస్తే వీర్యం శాంపుల్ లో రావచ్చు అండ్ దీంట్లో కణం కూడా తక్కువ వస్తే చాలా టెన్షన్ పడతారు, మళ్ళీ మాకు కూడా మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా. యాక్చువల్లీ అయితే నార్మల్ ఉండొచ్చు. సో ఐడియల్ గ్యాప్ ఇస్ 48 hours. ఈ కణం పరీక్ష కి మీరు బ్లడ్ టెస్ట్ లాగా అనుకోకూడదు. చాలా పేషెంట్స్ అలానే అనుకుంటారు, ఎందుకంటే బ్లడ్ లెవెల్ ఈరోజు 12 వస్తే రేపు 12 వస్తుంది. కానీ ఈ కణం పరీక్ష ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఈ టోటల్ మీ శాంపుల్ అయితే వాళ్ళు ప్రాసెస్ చేయలేము కూడా. ఎందుకంటే 1 drop తీసి స్లైడ్ మీద పెట్టి దాంట్లో కూడా కొన్ని బాక్సెస్ కౌంట్ చేసి ఒక ఫార్ములాలో మల్టిప్లై చేసి మీకు కౌంట్ వస్తుంది. అందుకే 1-2 స్పర్మ్ తక్కువ కౌంట్ చేసిన ఆ బాక్సెస్లో మీకు మిలియన్లో కౌంట్ పైన కింద వచ్చేస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ కౌంట్ ఈజ్ రైజింగ్ ఆర్ ఫాలింగ్. సో ఇప్పుడు మీకు 4 million ఉంటే 6 million నెక్స్ట్ వీక్ వస్తే అది కౌంట్ పెరిగింది అని అనుకోకూడదు. ఇట్ ఈస్ సిమిలర్ కౌంట్. సో మనకు 4 millionది 15 million వస్తే అప్పుడు అదే సేమ్ ల్యాబ్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ చేశారంటే ఓకే కొంచెం ఇంప్రూవ్మెంట్ అని అట్లా అనుకోవాలి మనం. సో ఇది కౌంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీర్యంలో ఉంటాయి కణం ప్రొడక్షన్కి యాక్చువల్లీ 10 వారాలు పడుతుంది టైం ఫ్రమ్ జర్మ్ సెల్. ఇదంతా బీజంలో జరిగే ప్రాసెస్. సో బీజం ఏరియాలో ఏదైనా వాటర్ కలెక్షన్, ఇన్ఫెక్షన్స్, కొన్ని పేషెంట్స్ మెడిసిన్స్ రెగ్యులర్ యూజ్ చేస్తారు ఫర్ మైండ్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైకాట్రిక్ డిజార్డర్స్ ఆర్ బీపీ ఉన్న పేషెంట్స్ బీపీ మెడిసిన్స్ చాలా రోజులు వాడుకుంటారు, యాంటీబయాటిక్స్ ఉంటాయి కొన్ని చాలా వాడతారు. సో ఈ మెడిసిన్స్ది ఎఫెక్ట్ కూడా ఒక్కొక్కరికి ఉండొచ్చు. స్టెరాయిడ్స్, జిమ్లో సమ్ టైమ్స్ బాడీ బిల్డర్స్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు. స్టెరాయిడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ చేస్తుంది టెస్టిస్కి అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ కావచ్చు. నెక్స్ట్ అంజయ్ గారు ఉన్నారండి. అంజయ్ గారు మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే సార్. యా నమస్తే సార్, చెప్పండి. నాకు ఒక సైడు రైట్ సైడు బీజము వాచింది సార్, 6 నెలలు అవుతుంది. ఓకే. వర బీజం లెక్క వచ్చింది. ఒక్కోసారి లావ్ అవుతుంది, ఒక్కోసారి తక్కువ అవుతుంది సార్. ఓకే. అది గట్టిగా ఉంటుంది పట్టుకుంటే. రైట్. దాంట్లో ఉండే గోళీలు లాంటిది ఒక సైడ్ ఉంది కానీ ఒక సైడ్ దాంట్లో అతుక్కొని పోయింది సార్. రైట్. మరి అది సమస్య సార్. దండం పెడతా, ఇది చెప్పండి సార్. రైట్, దీని గురించి చెప్తాను. సో ఒక సైడ్ వాపు వస్తుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది, సైజులో తగ్గుతుంది, గట్టిగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ అయితే ఒక యూరో సర్జన్ దగ్గర మీరు విజిట్ చేసి ఆ డాక్టర్ గారు చెక్ చేస్తారు బీజంకి. బై ఫింగర్స్ ఫీల్ చేసి చూస్తారు, నీర్ లాగా కలెక్షన్ ఉందా, బ్లడ్ లాగా కలెక్షన్ ఉందా, పస్ లాగా కలెక్షన్ ఉందా, టెస్టిస్ సైజ్ అసలు ఎంత ఉంది, ఫీల్ అవుతుందా లేదా. మళ్ళీ ఈ టెస్టిస్ నుంచి 2 కార్డ్స్ లాగా వస్తే వ్యాస్ డిఫరెన్స్ అని, అక్కడ ఏమైనా వాపు ఉందా ఆర్ నరాల్లో వాపు ఉందా, ఇది ఎక్కడ నుంచి ఉంది ఫస్ట్ అది కనుక్కుంటారు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఈ బీజం దగ్గర ప్రెస్ చేస్తే ఏమైనా నొప్పి ఉందా, సో టెండర్నెస్ అంటారు. దాని తర్వాత సమ్ టైమ్స్ అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటే ఒక స్కానింగ్ రాస్తారు డాక్టర్. టెస్ట్ ½ an hourలో ఆ స్కానింగ్ చేసి మీకు రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ నీరు జమ అవుతే దానికి యూజువలీ ఈ వాపు ఉన్న సిచ్యువేషన్స్కి వాపు దేనివల్ల వచ్చింది దానికి మెడిసిన్స్తో సహా సర్జరీ కూడా కొన్ని పేషెంట్స్లో అవసరం పడుతుంది. అండ్ ఈ బీజం వాపు వల్ల ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ ఉంటుందని అలా ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో స్పర్మ్ కౌంట్ నార్మల్ రావచ్చు, కొన్ని సిచ్యువేషన్లో స్పర్మ్ కౌంట్ తక్కువ కూడా రావచ్చు, అదే చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కౌంట్ కనుక తక్కువగా ఉంటే న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఈ కౌంట్ పెంచే ఆస్కారం ఎంతవరకు ఉంటుంది? రైట్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో చాలా పేషెంట్స్ వస్తారు, ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది కానీ మేము న్యాచురల్కే అనుకుంటున్నాం, మాకు న్యాచురల్ ద్వారానే కావాలి ప్రెగ్నెన్సీ, మేము మా లైఫ్ స్టైల్ కొంచెం బాగాలేదు, మేము నైట్ షిఫ్ట్స్ చేస్తాం, మేము అది ఇది ఫుడ్స్ తింటాం బయట ఎరాటిక్ టైమ్స్కి, ఇవన్నీ చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ చేద్దాం డాక్టర్ గారు అని చెప్తారు. కానీ ఇది ఎంతవరకు యూస్ఫుల్ అంటే ఒక 20% సిచ్యువేషన్స్లో కొంచెం స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, స్పర్మ్ రకం ఏమైనా తేడా ఉంటే ఇంప్రూవ్ కావచ్చు. సో
ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎలాంటివి ఉంటాయంటే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఒబిసిటీ, అది ఒక ఇంపార్టెంట్ రీజన్స్. ఇప్పుడు 50% ఆఫ్ పాపులేషన్ ఒబిసిటీ, ఓవర్ వెయిట్ దగ్గరికే పోతుంది అని డేటా వస్తుంది. సో ఒక ఈటింగ్ హ్యాబిట్స్ హెల్దీ ఉండాలి. గ్రీన్స్, లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, వెజ్జీస్, ఇది మ్యాక్సిమం మీ డయట్లో ఉండాలి. బ్రెడ్, చపాతీ, ఇడ్లీ, ఉప్మా, దీంట్లో ఏమీ న్యూట్రిషన్ ఎక్కువ ఉండదు, జస్ట్ క్యాలరీస్ ఉంటాయి, స్టార్చ్ ఉంటుంది పొటాటోలో కూడా. అందుకే ప్రోటీన్స్ తీసుకోవాలి. పప్పు అండ్ బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, కివీ, మల్బెర్రీ, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్లీ మీరు ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 45 minutes జాగింగ్, వాకింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గితే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది స్పర్మ్ కౌంట్లో. సో స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి ఆర్ ఏదైనా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్న పేషెంట్స్ అది కూడా కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ థర్డ్, స్లీప్ అండ్ డ్రింకింగ్ వాటర్. చాలా పేషెంట్స్ చాలా తక్కువ వాటర్ తాగుతారు, తొందరగా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది, కిడ్నీ స్టోన్స్ రావచ్చు, మళ్ళీ అక్కడి నుంచి సమ్టైమ్స్ బ్యాక్టీరియా ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో పోతాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ జనరల్గా ట్యాబ్లెట్స్ అండ్ మెడిసిన్స్ కామన్గా రాస్తున్నారు 3 months or 6 months. అది వాడిన తర్వాత కొన్ని పేషెంట్స్లో లైట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, కానీ చాలా పేషెంట్స్లో సివియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్. దానికి అసలు మెడిసిన్స్ ఇవ్వకూడదు, రాయకూడదు పేషెంట్కి. డైరెక్ట్గా ఉన్న స్పర్మ్స్కే మనం తక్కువ ఉంటే పద్ధతి కోసం వాడుకోవాలి. సో అయితే ఈ అజోస్పెర్మియా అంటే ఏంటండి? సో అజోస్పెర్మియా అంటే కణం 0, అంటే ఈ లిక్విడ్ మొత్తం చూసిన తర్వాత కౌంట్ అనేది 0 వస్తే ఇది అజోస్పెర్మియా అంటారు. అప్పుడు 2 times చేసుకోవాలి, అంటే మనకు ఈరోజు చేస్తే ఇంకొక నెల తర్వాత కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. 2 times కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. న్యాచురల్ ద్వారా ప్రెగ్నెన్సీ మీకు ప్రెజెంట్ రిపోర్ట్ చూస్తే రాదు అని. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఉంటాయంటే ఈ అజోస్పెర్మియా దేనివల్ల అయింది, బీజంలో స్పర్మ్ ఉత్పత్తి అవ్వట్లేదా, లేకపోతే బీజంకి సిగ్నల్, బ్లడ్లో హార్మోన్స్ ఉంటాయి, అది బ్రెయిన్ నుంచి సెక్రెట్ అవుతాయి, పిట్యూటరీ గ్లాండ్, అక్కడ నుంచే ఏమైనా తక్కువ ఉన్నాయా, ఆర్ బీజం అంతా పర్ఫెక్ట్ ఉంది, సిస్టమ్ టోటలీ పర్ఫెక్ట్, బట్ స్పర్మ్ బయట వచ్చే వరకు ఎక్కడైనా బ్లాక్ స్టక్ అయిపోతున్నాయి. సో ఈ క్లారిటీ తీసుకున్న తర్వాత ఐదర్ మనం బీజం నుంచి స్పర్మ్ తీసి పద్ధతికి వాడుకోవచ్చు, ఆర్ ఆ బ్లాకేజ్ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో చిన్న బ్లాక్స్ ఉన్నప్పుడు బ్లాకేజ్కి సర్జరీ ద్వారా రివర్స్ చేసుకోవచ్చు, న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ రావచ్చు. కానీ ఈ స్పర్మ్ క్వాలిటీ ఒక్కొక్కసారి నార్మల్కి వస్తుంది, కానీ ఒక్కొక్కసారి సర్జరీ తర్వాత నార్మల్కి రాదు. ఏదైనా మీకు ప్రెగ్నెన్సీ బీజంలో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మీకు ప్రెగ్నెన్సీ రేట్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా. కానీ స్పర్మ్ ఉత్పత్తి అవ్వట్లేదు అంటే కొంచెం మనకు కష్టాలు ఉండొచ్చు. దానికి మైక్రో సర్జరీ ఇప్పుడు కొత్త మొడాలిటీ ఉండి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, 0 count ఉన్న వాళ్ళు కూడా మనం బీజం నుంచి స్పర్మ్ తీసి ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చాలా మన దగ్గర. అయితే మగవారిలో ఈ సంతానలేమికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? సో ఇప్పుడు మగవాళ్ళలో కామన్లీ ఎలాంటి ఫ్యాక్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు అంటే ఐసోలేటెడ్ ఫ్యాక్టర్. స్పర్మ్ రిపోర్ట్ బాగుంది, పర్టికులర్లీ ఇప్పుడు యంగర్ క్రౌడ్, ఐటీ క్రౌడ్లో మనం చూస్తున్నాం. స్పర్మ్ కౌంట్ ఈస్ గుడ్, మోటిలిటీ ఓకే యావరేజ్, కానీ మార్ఫాలజీ స్పర్మ్ రకం చూస్తే 2%. సో ఆ 2% కోసం వాళ్ళు డాక్టర్ దగ్గర వచ్చి, డాక్టర్ దీనివల్ల ప్రెగ్నెన్సీ తొందరగా రావట్లేదా అంటే ఐసోలేటెడ్ టెరాటోజోస్పెర్మియా అని దానికి డయాగ్నోసిస్. ఇది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి, హీట్ ఉందా, కెమికల్ ఉందా, ఏదైనా టాక్సిన్స్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసిన తర్వాత డయట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఫాలో చేసుకుని ఒక 3 months తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఆర్ ఎప్పుడు అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఎలాంటివి వస్తున్నాయంటే స్పర్మ్ కౌంట్ ఏదైనా తేడా ఉంటే ఈ స్పర్మ్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఐవీఎఫ్లో కూడా మంచి స్పర్మే అవసరం, తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక స్పర్మ్ పెట్టాలి కదా గుడ్డులో, ఎగ్లో, వైఫ్స్ ఎగ్. సో ఈ స్పర్మే మనం సరిగా సెలెక్ట్ చేయలేకపోతే పిండం కూడా వీక్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ నెగిటివ్ రావచ్చు. సో స్పర్మ్ సెలెక్షన్కి ఇప్పుడు ఆధునిక్ మెథడ్స్ వస్తున్నాయి, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, మ్యాగ్నెటిక్ సెల్ సార్టింగ్ అని, పిక్సీ డిష్ అని ఉంది, చాలా అంటే అల్ట్రా మ్యాగ్నిఫికేషన్ ఉన్నాయి. ఇదంతా కొత్త మెథడ్స్ ద్వారా మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా పిండం మంచిగా వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ తొందరగా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.